సో ఈటీవీ విన్ లో పెండ్యులం అనే ఒక మలయాళం సినిమా తెలుగు డబ్బింగ్ లో వచ్చిందనమాట. డబ్బింగ్ వాస్ ఓకే, మరీ సూపర్ ఉందని చెప్పాను కానీ ఈ సినిమా కాన్సెప్ట్ మాత్రం పిచ్చిలేసే రేంజ్ లో ఉంటది అన్నట్టు. డ్రీమ్స్, లూసిడ్ డ్రీమింగ్ అంటాడు. డ్రీమ్ ని కంట్రోల్ చేసిన తర్వాత దాంట్లో ఏదేదో జరిగిపోతా ఉంటది అన్నట్టు. దాన్ని చెప్పాలంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక లో బడ్జెట్ ఇన్సెప్షన్ ఈయన మలయాళం స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అలా ఉంటది అన్నట్టు సినిమాలో కాన్సెప్ట్ చాలా 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 బాగుంది అనమాట. ముఖ్యంగా సినిమాలో సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అన్నట్టు. ఒక డ్రీమ్ లో బిగినింగ్ అండ్ ఎండింగ్ ఎలా ఉండదో ఈ సీన్స్ కూడా అలానే ఉంటా ఉంటాయి. మనకి జరిగే స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతూ ఉంటది. క్యారెక్టర్స్ ఎందుకు ఆ పాయింట్ లో ఎందుకు అలా ఉన్నాయి, నత్తలు ఎందుకు వస్తున్నాయి, ఇది నిజంగానే డ్రీమా రియాలిటీ అర్థం కాకుండా కొన్ని సీన్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టుకున్నాడు. సెటప్ కూడా బాగానే పెట్టినట్టు అనిపిస్తుంది. కాకపోతే చాలా జనరిక్ గా జరుగుతూ ఉంటది అనమాట స్టోరీ కూడా. మనకి మెయిన్ లీడ్ అండ్ ఆల్సో ఇద్దరు క్యారెక్టర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఉన్నారనే ఫీలింగ్ వస్తూ ఉంటది. బట్ కాన్సెప్ట్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అన్నట్టు. ఇక్కడ జరిగే సీన్ ఇప్పుడు నిజంగానే డ్రీమా కాదా అని చెప్పేసి 2-3 సార్లు క్వశ్చన్ చేస్తా ఉంటాం మనమే. అండ్ ఆల్సో దాన్ని వీళ్ళు కావాలనే కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి 2-3 సీన్లు రాసుకుంటూ ఉంటారు. కాకపోతే దాన్ని మనకి ఇప్పుడు ఇది రియల్ గా జరుగుతుందా డ్రీమ్ గా జరుగుతుందా అర్థం చేసే కాన్సెప్ట్ అయితే మాత్రం అంత క్లారిటీగా చెప్పలేదని చెప్తా. వాళ్ళు పెట్టుకున్న ట్విస్ట్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఓకే, దీని తర్వాత ఇది జరిగిందని చెప్పేసి చూపిస్తా ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే ఈ టోటల్ స్టోరీలో స్టేక్స్ ఏవి లేవు. ఇది ఇప్పుడు మనం కనిపెట్టకపోతే నాకేదో పెద్ద ప్రాబ్లం జరుగుతుంది అనే ఫీలింగ్ ఏది రాదు. ఏదో స్టోరీ జరుగుతుంది, ఏదో తెలుసుకోవాలని హీరో క్యూరియస్ గా ఉన్నాడు కాబట్టి ఏదో తెలుసుకున్నట్టు అనిపిస్తుంది తప్ప తన రియల్ లైఫ్ ఆర్ తన డ్రీమ్ లైఫ్ ఏది అంత ప్రాబ్లం లో పడిపోతుంది అనే ఫీలింగ్ అయితే ఎక్కడ రాదు. స్టోరీ జరుగుతుంది, జరిగిపోతుంది అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. వీళ్ళు పెట్టుకున్న కాన్సెప్ట్ లూసిడ్ డ్రీమింగ్ అని చెప్పేసి తర్వాత వచ్చి ఒక ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీన్ని ఒక సూపర్ థ్రిల్లర్ లా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే చాలా డల్ నేరేషన్ తోటి ఏదో నడిపిస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఈ డ్రీమ్ ఒకటే కాకుండా మళ్ళీ టైం ట్రావెల్ నడుస్తూ ఉంటది అన్నట్టు. ఈ ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఇది అసలు ఎవరి డ్రీమ్ లో ఎవరు ఉంటున్నారు, ఇది నిజంగానే రియల్ లైఫా, ఈ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ అంతా కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ సరిగా లేదనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. బట్ కాన్సెప్ట్ వైజ్ గా చాలా బాగుంది. దీన్ని చాలా బాగా రాసుకోవచ్చు, చాలా బాగా చూపెట్టొచ్చు. ఒక మర్డర్ మిస్టరీ పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది. ఈ 2023 లో మలయాళంలో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. డబ్బింగ్ అయితే మాత్రం ఏదో ఉంది. సినిమా 1 hour 43 minutes ఉంది. కాబట్టి సేమ్ మలయాళం సిండ్రోమ్ లో వస్తుంది అన్నట్టు. ఫస్ట్ 1 hour అంతా కూడా ఏదో నడుతుంది అనిపిస్తుంది. ఇంటర్వెల్ లో చాలా మంచి ట్విస్ట్ ఇస్తారు. తర్వాత స్టోరీ అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్ లో మళ్ళీ అదే సేమ్ చిక్కుముళ్ళు అంటాడు తప్ప అక్కడ నుంచి స్టోరీ ముంగడికి వెళ్ళదు. క్లైమాక్స్ ఒక రకంగా ఎండ్ చేసిండో ఒరే దీనికోసం ఇంత దూరం ఎందుకు వచ్చినవరా అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఓవరాల్ గా పెండ్యులం అనే సినిమా సూపర్ కాన్సెప్ట్ తోటి, డల్ నేరేషన్ తోటి, ఆగమైన స్టోరీ తోటి ఏదో జరిగిందిలే అనే ఫీలింగ్ వచ్చింది. బట్ చెప్తున్నా కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. టెక్నికల్ డిపార్ట్మెంట్ లో మాత్రం సినిమా చాలా దారుణంగా ఉంది భయ్య. అంటే లైక్ ఒక మలయాళం సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు, ఒక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు అనిపించింది అన్నట్టు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అయితే మాత్రం తేలిపోయింది. ఏదో టెంప్లేట్ మ్యూజిక్ కొట్టినట్టు అనిపించింది అన్నట్టు. ప్రొడక్షన్ డిజైన్ గానీ అవన్నీ కూడా ఏమీ అంత ఎక్కలేదు. కాన్సెప్ట్ వైజ్ గా మాత్రం చాలా బాగుంది. దాన్ని ఇంకా బాగా చేయొచ్చు, బాగా పట్టించారనే ఫీలింగ్ వచ్చింది. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ పెండ్యులం. మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.